నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి చూస్తే గనుక ఈ డిసెంబర్ 23, 24, 25వ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్న ఒక శక్తి పూర్తిగా బయటకు పోబోతూ ఉంది. అయితే ఆ శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు రావడం కారణంగా ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో ఇప్పుడు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అయితే ఇంతకు మీ జీవితంలో అసలు మంచి అనేది జరుగుతుందా లేదా చెడు అనేది జరుగుతుందా? అయితే ఏ శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు పోతుంది? ఈ పూర్తి అంశాలు తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు. అయితే అసలు వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ 23, 24, 25వ తేదీల్లో ఏ విధమైన శక్తి బయటకు వస్తుంది అనే పూర్తి విషయాలు అన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వ్యక్తిత్వం మనం ఒకసారి చూస్తే వీరు చాలా మంచివారు, మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల యొక్క క్షేమాలను కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు ఎదుగుదలలో వీరి యొక్క సహాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా కూడా సహాయం కోరి వస్తే వీరు కాదు లేదు అని అనకుండా సహాయం అనేది వీరు అందిస్తారు. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు ఎవరిపైనా కూడా జలసీగా ఫీల్ అవ్వరు. ఒకరిపైన కుళ్ళు, కుతంత్రాలు, అసూయ పడటం అనేది వీరికి చేతగాని పని. వృషభ రాశి వ్యక్తులు ఇతరుల యొక్క మేలు కోసం ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఎదగాలి అని వీరు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా కీడు అనేది వీరి మదిలోకి రానే రాదు. వృషభ రాశి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులే చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీరికి ఉండే మంచి మనస్తత్వం కారణంగా ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మిత్రులని, శ్రేయోభిలాషులని వీరు సంపాదించుకుంటారు కూడా. ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు స్వతంత్ర వ్యక్తిత్వం, అభిప్రాయం కలవారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను అధికంగా ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వృషభ రాశి వారికి శ్రేయోభిలాషులు కూడా చాలా అధికంగా సంపాదించుకుంటారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది వీరిని చూసి ఓర్వలేకపోతారు, ఏడుస్తూ ఉంటారు, కుళ్ళు కుతంత్రాలను కూడా చేస్తారు. అంటే వీరి పైన ఒక జెలసీ అనేది కొంతమంది వ్యక్తులకి ఎక్కువగా ఎప్పుడూ కలిగే ఉంటుంది. ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికే కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికే అవ్వచ్చు. కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి చాలా తేలికగా తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ వృషభ రాశి వ్యక్తుల్లో చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలు ఈ వృషభ రాశిలో చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే వృషభ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే ఇదివరకు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల మీరు నమ్మకాన్నే కోల్పోయిన పరిస్థితులు కూడా చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వలన మీరు గతంలో మోసపోయి ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధకు గురి చేశాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనే చెప్పవచ్చు. ఈ డిసెంబర్ 23, 24, 25వ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అయితే ఈ సమయంలో బయటకు వెళ్ళిపోబోతూ ఉంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలను అనేవి ఎదుర్కోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ ఎనర్జీనే. అయితే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు ఎప్పుడైతే వస్తుందో ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడం కారణంగా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ నరదృష్టి అనేది
చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను అయితే చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకే ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అనే చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వ్యక్తులు చెడు దృష్టికి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీగా మీ జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గం అనేది దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనస్సులో మాత్రం ఏదో తెలియని ఒక బాధతో ఎప్పుడు కూడా మీరు ఉంటూనే ఉంటారు. సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూనే వచ్చాయి. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ డిసెంబర్ 23, 24, 25వ తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు వస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణంతో నిండిపోతుంది. ఎప్పుడైతే ఇంట్లోంచి నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అనేక రకాలుగా వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా వృషభ రాశి జీవితంలో కూడా జరుగుతూ వచ్చాయి. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ. ఈ డిసెంబర్ 23, 24, 25వ తేదీల్లో అనేవి మీకు జీవితంలో చాలా కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి. గతంలో మీరు ఎంతో మందికి సహాయం అనేది చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందారు. ఎందుకంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తున్నాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది తెస్తున్నాడు. ఎందుకంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవాళ్ళు కూడా అపార్థం చేసుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీతో బాధపడతారో మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేస్తే గనక మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. తప్పకుండా మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఏది జరగాలని ఇప్పటి వరకు ఆశించి కోరుకునే దానికి సంబంధించిన పనులు చేశారో ఇప్పుడు మీ పనులు తప్పకుండా ఫలించబోతూ ఉన్నాయి. అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే గనుక మీ ఇంట్లోనే పనికిరాని విరిగిపోయిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసి వెంటనే బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండడం కారణంగా నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు, చైర్లు ఇటువంటివి ఏవైనా కూడా విరిగిపోయినవి మీ ఇంట్లో ఉంటే అస్సలు వాటిని ఉంచకూడదు. వెంటనే తీసి బయటపడేయండి. పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు మీ ఇంట్లో ఉండడం కారణంగా నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు కూడా ఒక ఆదివారం ఒక పని చేయాలి. అదేమిటి అంటే గనుక మీ ఇంట్లోకి ఒక కలబంద మొక్కను తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే ఈ కలబంద మొక్క ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా కలబంద లాక్కేసుకుంటుంది. ఎందుకంటే కలబంద తీసేసుకుంటుంది. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలా కలబంద పరిహారం చేస్తే మీ ఇంట్లోకి ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఇల్లంతా కూడా సుఖమయంగా మారుతుంది. ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులంతా కూడా అద్భుతంగా అనుకూలంగా మారుతాయి. చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇంట్లోకి వస్తుందో ఇంట్లో ఉండేటటువంటి బాధలు, కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పాడైపోయిన వస్తువులు, పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. ఇల్లుని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో ఎప్పుడు నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి. గుడులు, గోపురాలు తిరుగుతూ ఉండాలి. అదేవిధంగా దేవుడికి ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్లో తెలియజేయండి. మేము ఆ వీడియోని చేస్తాము. మేము ఆ టాపిక్ పైన వీడియోని చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.